ఒకటో సామ్యుయేలు 10వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటో సామ్యుయేలు 10వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సామ్యుయేలు ప్రవక్త అయిన సామ్యుయేలు మరి అక్కడున్న దేశం వాళ్ళు ఒక రాజు కావాలని మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని చిత్తం లేకపోయినా మనుషులు ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు ఒక రాజుని ఆ దేశం వారికి, ఇజ్రాయెల్ దేశం వారికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. సో అది దైవ చిత్తం కాదు. అయినప్పటికీ ప్రజలు ప్రార్థిస్తున్నారు. ప్రజలు ఒక రాజు కావాలని మనవి చేస్తున్నారు. ప్రజలు ప్రవక్త దగ్గరికి వచ్చి మాకు ఒక రాజు కావాలని మనన చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థనను బట్టి, దైవ చిత్తానుసారంగా కాదు కానీ దేవుడు వాళ్ళ ప్రార్థనను బట్టి ఒక రాజును నియమించున్నాడు. ఆ రాజు పేరే సౌలు. ఇక్కడ ఆ సౌలు మరి దేవుని చేత అభిషేకించబడాలి. ఒక రాజు అవ్వాలి దేవుని చేత అంటే ఆ వ్యక్తి అభిషేకించబడాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా అభిషేకించబడాలి. దేవుని చేత వాడబడాలన్నా అభిషేకించబడాలి. ఒక ప్రవక్త అవ్వాలన్నా అభిషేకించబడాలి. ఒక రాజు దేవుని చేత అవ్వాలంటే అభిషేకించబడాలి. ఒక వ్యాపారవేత్త దేవుని చేత వ్యాపారవేత్తగా అవ్వాలంటే అభిషేకించబడాలి. మనం కష్టంతో చేసే వ్యాపారాన్ని బట్టి మనము దైవ చిత్తానుసారంగా దీవించబడం. దేవుడు అభిషేకించిన దానిని బట్టి చేసే వ్యాపారాన్ని బట్టి ఆశీర్వాదం అనేది దైవ చిత్తానుసారంగా మనకు వస్తుంది. కాబట్టి అక్కడ సౌలుని కూడా అభిషేకిస్తే తప్ప సౌలు రాజు అవ్వలేడు. అయితే అక్కడ దేవుడు సామ్యుయేలు ప్రవక్తని పిలిచి సౌలును నువ్వు అభిషేకించమని ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఫస్ట్ వచనంలో, అప్పుడు సామ్యుయేలు తైలపు గుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాడు. సో ప్రవక్త అయిన సామ్యుయేలు మరి ఆ సౌలు తల పైన అభిషేకాన్ని విడుదల చేశాడు. ఎప్పుడైతే అభిషేకాన్ని విడుదల చేశాడో నువ్వు రాజుగా పరిగణించబడతావు, నువ్వు ఈ దేశానికి రాజుగా మరి దేవుని చేత నియమించబడ్డావని ఆ ఆలోచన చొప్పున అభిషేకిస్తాడు. అయితే ఒక చిన్న విషయం, సౌలుకు దేవుని ఆత్మ లేడు. సౌలుకు దేవుని వాక్యం తెలియదు. సౌలు దేవుని యొక్క శక్తితో నింపబడలేదు. దేవుని శక్తి లేదు, దేవుని ఆత్మ లేడు, దేవుని యొక్క మహిమ లేదు, దేవుని యొక్క వాక్యం తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తిని రాజుగా చేస్తే ఇజ్రాయేలు ప్రజల యొక్క పద్ధతులు, ఆచారాలు, ఇజ్రాయేలు ప్రజలు దేవుడితో చేసే ఆ నిబంధన సౌలుకు తెలియదు. కాబట్టి సౌలుతో సామ్యుయేలు ప్రవక్త ఏం సెలవిస్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ప్రవక్తలు ఉన్నారు అక్కడ, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, ఆ గుంపులోకి నువ్వు వెళ్ళు అని సామ్యుయేలు ప్రవక్త సౌలును ఆజ్ఞాపిస్తున్నాడు. అదే వచనాన్ని చూద్దాం. ఐ థింక్ చాప్టర్ 10 verse number 5. ఒకసారి 5వ వచనం చూద్దాం. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపురవారుండు దేవుని కొండకు చేరుదురు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తుల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వద్దురు. సో ఎక్కడికి వెళ్ళమని సామ్యుయేలు ప్రవక్త సౌలును ఆజ్ఞాపిస్తున్నాడు. సామ్యుయేలు ప్రవక్త సౌలును అభిషేకించాడు. అభిషేకించబడిన సౌలుకు ఇంకేం కావాలంటే ఆత్మ, అనాయింటింగ్ ఉంది. ఏం లేదు, దేవుని ఆత్మ లేదు. అభిషేకం ఉన్నంత మాత్రాన ఆత్మ ఉన్నట్ట కాదు. దేవుడు సమూయేలు ద్వారా అనాయింటింగ్ అనేది అక్కడ సౌలుకు చేశాడు. కానీ సౌలుతో ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు సామ్యుయేలు ప్రవక్త? నువ్వు ఆ ప్రార్థన మందిరంలోకి వెళ్ళు, నువ్వు ఆ ప్రార్థన గుంపులోనికి వెళ్ళు. ఆ ప్రవక్తలు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ప్రకటన చేస్తున్నారో, ప్రవచన వాక్కులు, అక్కడికి వెళ్తే నీకేమొస్తుందని అక్కడ నెక్స్ట్ వచనం ఉంది. యెహోవా ఆత్మ నీ మీదికి ఎలా వచ్చునంట? బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. అంటే ఆయన మనస్సు దేవునికి సరిపోవట్లేదు. అందుకే దేవుడు ఆయన మనస్సును మార్చాలని మొదటిగా ఎక్కడికి పంపిస్తున్నాడు? ప్రవక్తల సమూహము మధ్యలోనికి సామ్యుయేలు ప్రవక్త సౌలును పంపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని చేత వాడబడే ముందు ఆ వ్యక్తి ఎక్కడుండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏ విధముగా వాడబడాలో ఆ విధమైన స్థలములోనే దేవుడు ఆ వ్యక్తిని అక్కడ నిలబెడుతున్నాడు. ఉదాహరణకి మనము తాగుబోతుల సమూహంతో కలిసి ఏదైనా పని చేస్తున్నామనుకో, నెల తర్వాత వీడు తాగుబోతుడే అవుతాడు. ఎందుకు? ఆ వాతావరణం వీని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. వ్యభిచార సంబంధమైన ప్రజలతో ఒక వ్యక్తి తిరిగినప్పుడు నెల 2-3 నెలల తర్వాత ఈడు వ్యభిచారుడు అవుతాడు.
ఏ కారణాన్ని బట్టి వ్యభిచారుడు అయ్యాడంటే, ఇతనికి మనసుందా లేదా పక్కన పెడితే, అవతల వాళ్ళు ఎవరైతే ఆ వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వెళ్ళినందుకు ఇతడు కూడా అదే వాతావరణ సంబంధమైన వ్యక్తిగా మారిపోతాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, నువ్వు నీ గాడిదలు పోయాయని మరి ప్రవక్త దగ్గరికి వచ్చావు కదా. దేవుడేమో ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు సౌల్ని? రాజు. బట్ సౌలు ఎందుకు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు? నేను రాజు అవ్వాలనా? లేదు. ఏ ఉద్దేశంతో ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు? నా 2 గాడిదలు పోయాయి, అవి ఎక్కడున్నాయో మీరు చెప్పండి. ఏం పొడగొట్టుకున్నాడు? యాక్చువల్గా మనడు గాడిదలను పొడగొట్టుకున్నాడు. డాంకీస్. ఈ లూజెస్ ద డాంకీస్. సో ఎప్పుడైతే గాడిదలను పొడగొట్టుకున్నాడో ఆ గాడిదలను పొడగొట్టుకున్న విధానాన్ని బట్టి అక్కడ ఆ సౌలు మరి ఆ గాడిదలను ఏదైతే ఆ గాడిదలు సామ్యూయేలు ప్రవక్త ద్వారా బయలుపరచబడాల్సి ఉందో అక్కడ బయలుపరచబడుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి మనలో రావాలి, దేవుని అభిషేకం మనలో రావాలి, దేవుని ఆత్మ మనలోకి రావాలంటే ఏ సమూహంలో మనం అడుగు పెట్టాలి? లోక సమూహంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ లోక సంబంధమైన వ్యక్తులుగా పనిచేస్తారు. అదే ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం సామ్యూయేలు ప్రవక్త సౌలుని ఎక్కడికి పంపిస్తున్నాడు? ప్రవక్తల సమూహంలోకి పంపిస్తున్నాడు. ఎందుకు? ఏం మారడానికి? ఆయన మనస్సును మారడానికి. ఆయన ఆలోచన ఏముంది? అరే నా గాడిదలు పోయాయి, నా ఆస్తి పోయింది, ఎక్కడుందో అని ప్రవక్త దగ్గరికి వస్తే, నీ ఆస్తులు ఎక్కడికి పోలేదు, ఈ భూమండలం అయితే దాటిపోతుందా? గాడిదలు దాటిపోదు. ఎక్కడ పోయినా ఈ భూమి మీదే ఉంటాయి. కాబట్టి ఈ భూమి అంతా దేవుని యొక్క ఆధీనంలో ఉంది కనుక ఖచ్చితంగా నీ గాడిదలు దొరుకుతాయి. కానీ ఇక్కడ మ్యాటర్ అవి దొరుకుతాయా లేవా కాదు, దేవుని చిత్తం నీపై ఏముందో అది జరగాలనేదే అక్కడ మ్యాటర్ అని సామ్యూయేలు ప్రవక్త సౌలుతో సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సౌలు ఎక్కడికి పంపబడ్డాడు? ఏ సమూహానికి పంపబడ్డాడు? ఆయన రాజు అవ్వడానికి. రాజుల సమూహమా? ఏ సమూహం? ప్రవక్తల సమూహానికి సామ్యూయేలు ప్రవక్త పంపించాడు. అనగా దైవ చిత్తాన్ని నువ్వు లోకంలో చేయాలంటే మొదటిగా అడుగు ఎక్కడ పెట్టాలా? సమూహంలో అడుగు పెట్టాలి, సంఘ సమూహంలో అడుగు పెట్టాలి, ప్రవక్తల సమూహంలో అడుగు పెట్టాలి, దైవ శక్తి సంబంధమైన సమూహంలో అడుగు పెట్టాలి. ఎప్పుడైతే అలాగున మనం అడుగు పెడతామో దేవుని ఆత్మ సౌలు మీదకి ఎలా వచ్చునంట? బలముగా వచ్చు. ఆ వచ్చిన ఒకసారి చదవండి. 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. రైట్. నెక్స్ట్ 10th వచనం చదవండి. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను, అతడు వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచుండెను. ఏం చేస్తున్నాడంట? ప్రకటన. వాయిస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్రొఫెట్. ఇప్పుడు సౌలు కూడా ఏమైపోయాడు? గాడిదలు ఎక్కడున్నాయో ప్రకటించట్లేదు. ఇప్పుడు ఆయన మీదికి దేవుని ఆత్మ. ఇప్పుడు అర్థం చేసుకో, మనస్సు కరెక్ట్ క్లారిటీగా పెట్టి అర్థం చేసుకో. సామ్యూయేలు దగ్గర ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు సౌలు ప్రవక్తల సమూహంకి వెళ్ళిన తర్వాత సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చింది? ప్రవక్తల సమూహంలో ఉన్న దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చారు. సామ్యూయేలు మీద ఎవరున్నారు? దేవుని ఆత్మ. సౌలు మీద ఎవరున్నారు? దేవుని ఆత్మ. సౌలు ఏం ఓడగొట్టుకున్నాడు? గాడిదలు. ఇప్పుడు అదే దేవుని ఆత్మను వాడుకొని సౌలు ఆ గాడిదలు ఎక్కడికి వెళ్ళాయో వెతుకోవచ్చు. ఎట్లా వెతుకోవచ్చు? దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు. ఇప్పుడు అతని మీద ఏముంది? ప్రవచనాసారమైన ఆత్మ, ప్రవచించే ప్రకటన. అందుకే అక్కడ ఏం చేస్తున్నాడు సౌలు? అక్కడ కూర్చొని ప్రకటిస్తున్నాడంట. ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని ప్రవచనాలు, దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును ప్రకటిస్తున్నాడంట. ఆ ప్రకటిస్తున్న దేవుని ఆత్మ కలిగిన వాడు సౌలు అయినప్పటికీ సౌలు గాడిదలను వెతుకుతున్నాడా? ఏం వెతుకుతున్నాడంటే దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ఆ దేవుని రాజ్యాన్ని వెతకటానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఇప్పుడు ఏ మనసు వచ్చిందంట? కొత్త మనసు వచ్చిందని ఆ ముందు వచనంలో ఉంది. ఒకసారి చదవండి అది. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. 9వ వచనం చదువుదాం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇతనికి కొత్త మనసు వచ్చింది? ప్రవక్తల సమూహం. The power of the Lord is coming to the Saul and he become the
ప్రొఫెట్. ప్రవక్తగా మార్చబడటానికి ప్రవక్తల సమూహంలోకి వెళ్ళాడు. ఒక సాధారణమైన వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి చెడుగా మార్చబడటానికి వాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? చెడు ప్రజల మధ్యలో ఉంటే సరిపోతుంది. వాడు చెడంతా వారిలో పుట్టి ఆ చెడుతనం అనేది వాడిలో విస్తరింపజేస్తుంది. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన ప్రవక్త అయిన సౌలు, రాజైన సౌలు ఎవరైతున్నారో ఇప్పుడు ఎలాంటి స్థలాలకు వెళ్ళినా అతని మనసు మారదు. ఎందుకు మారదంటే అతనిలో ఏముంది? దేవుని యొక్క ఆత్మ. He was filled with the Holy Spirit. దేవుని ఆత్మ చేత అతడు నింపబడ్డాడు కనుక ఎలాంటి విషయమైనా, ఎలాంటి చెడైనా అతన్ని తాకకుండా దేవుని ఆత్మ అతన్ని కాపాడడానికి, దేవుని యొక్క అభిషేకం కూడా అతన్ని కాపాడడానికి నియమించబడ్డాడంట. ఈరోజు ఈ గుంపులో వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు 100% దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీకు 100% ఒక ప్లాన్ దేవుడు మీ పట్ల పెట్టి ఉన్నాడు. ఒక కాలింగ్ మీ పట్ల ఉంది, ఒక అనాయింటింగ్ మీ పట్ల ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుకొని వెళ్తారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో హి ఈజ్ నాట్ సీకింగ్ వాట్ హి లాస్ట్. ఏదైతే అతడు కూడగొట్టుకున్నాడో ఆ ఘాట్లను మళ్ళీ వెతకడానికి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయట్లేదు. అతని మనసు మారిపోయింది. ఇప్పుడు ఏం వెతకడం స్టార్ట్ చేస్తున్నాడు? అడిగపాల దేవుని రాజ్యం వెతకడం స్టార్ట్ చేస్తున్నాడు. He loses his grip on the physical matters. ఏదైతే నా గాడిదలు పోయాయని ప్రవక్త దగ్గరికి వచ్చాడో, ప్రవక్త అన్నాడు కదా, నేను రాజుకు అభిషేకిస్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రవక్త గుంపులోకి వెళ్ళాను. ప్రవక్త గుంపులోకి వెళ్ళిన తర్వాత ప్రవక్తగా మార్చబడ్డాడు. ప్రవక్త గాడిదలు ఎక్కడికి వెళ్ళాలో చూడాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యం మొదటిగా వెతుకుతే సమస్తం నీకు అనుగ్రహించబడుతుందని ఆ వాక్యం ఆటోమేటికల్గా నెరవేర్చబడటానికి అక్కడ సమూయేలు ప్రవక్త అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. సో ఈజ్ నాట్ ఫైండింగ్ ద లాస్ట్ డాంకీస్. ఏదైతే పూడగొట్టుకున్న గాడిదలు ఏవైతున్నాయో దాన్ని వెతకట్లేదు సౌలు. ఏం వెతుకుతున్నాడు? దేవుని రాజ్యం. మరి ఆ దేవుని రాజ్యాన్ని ఎలా ఉంది? ఆ దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, ఆ దేవుని రాజ్యం దొరికినప్పుడు మన జీవితం ఎలా అవుతుందో ఒక్కసారి ఆ స్క్రిప్చర్స్ని బట్టి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడే, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. సో ఇవన్నీ కావాలనని దేవుడికి తెలియదా? ఏవన్నీ కావాలనని? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించాలా, చింతించొద్దా? చింతింపకుడి. ఎందుకు? ఎవరు చింతిస్తారంట? ఎవరు విచారిస్తారంట? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యజనుడుగా వచ్చిన సౌలు దేనికోసం విచారించాడు? గాడిదల కోసం. ప్రవక్త శక్తి చేత నింపబడిన సౌలు దేనికోసం విచారిస్తున్నాడు? ఇప్పుడు దేవుని రాజ్యం, షిఫ్ట్, ట్రాన్స్ఫర్మేషన్. సో ఏమైపోయాడు? సౌలు రాజుగా మార్చబడిన తర్వాత ప్రవక్త దగ్గరికి రాకముందున్న సౌలు వేరు, ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత సౌలు వేరు. మరి ఈరోజు ఏ సౌలుగా మీరున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఎ సౌల్ దట్ యు హ్యావ్? ఎలాంటి సౌలుగా మీరున్నారు? ప్రవక్త దగ్గరికి రాకముందున్న సౌలుగా మీరున్నారా? ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న సౌలులాగా మీరున్నారా? ఈ పరీక్ష మీది, ఈ ఆలోచన మీది. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త గుంపులో వచ్చిన ప్రతి ఒక్కరూ దేన్ని వెతుకుతారంట? దేన్ని వెతుకుతారంట? దేవుని రాజ్యం. ఈ రాజ్యం ప్రేమ కలిగిన రాజ్యం. ఇది మాటతో కాదు, కానీ ఇది శక్తితో కూడిన రాజ్యం. ఆ రాజ్యం గురించి మాట్లాడితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఎలా ఉందంట? మాటలతో కాదు కానీ ఎలా ఉంది దేవుని రాజ్యం? అందరం గట్టిగా చెప్పాలి. మీరు శక్తితో చెప్పట్లేదు. ఆ దేవుని రాజ్యం ఎట్లా ఉంది? మాటతో చెప్తున్నారు. ఆ మాటలో ఏం కనిపించాలా? స్పీక్ అగైన్. ఎలా ఉందంట దేవుని రాజ్యం?
దేవుని రాజ్యం ఎలా ఉందంట? రైట్, ఇట్ ఈస్ బై ద పవర్. For the kingdom of God is not in the word but is in the power. ఆయన శక్తితో ఉన్నదే దేవుని రాజ్యం. యేసు ప్రభు నమ్మండి మంచి జరుగుతుంది కాదు, శక్తిని చూపించినప్పుడే ఆ పవర్ ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తుందో అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. సో గాడ్స్ కింగ్డమ్ ఈజ్ సో పవర్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రాజ్యం మన మధ్యలోకి రావాలంటే శక్తితో కూడిన వాక్యము మీరు వినాలి. శక్తితో కూడిన వాక్యం ఎప్పుడైతే వింటారో, ఆ వాక్యాన్ని ఆచరించాలి అని ఎప్పుడైతే అనుకుంటారో, ఆయన రాజ్యం మీరు స్థాపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం ఎలా ఉందంట? మాటతో కాక ఎలా ఉందంట? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద వర్డ్స్ బట్ ఈస్ ఇన్ ద పవర్. హల్లెలూయా. ఈ మిస్టరీ ఎంతమంది వినాలనుకుంటున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ టు రీజన్ దిస్ వర్డ్? రైట్. సో ఆలోచన చేస్తూ వినండి. రైట్, దేవుని రాజ్యం ఎక్కడుంది? శక్తితో. సో మాటతో కాక ఎలా ఉంది ఆయన రాజ్యం? శక్తితో ఉంది. ఆ శక్తి ఎలా వస్తుందంటే మాట నుండి శక్తి వస్తుంది. మాట లేకుండా శక్తి లేదు, వాక్యం లేకుండా శక్తి లేదు. బట్ దేవుని రాజ్యం వాక్యం ద్వారా కాదు, ఎలా వస్తుందంట? శక్తి. God's kingdom is in the power but it is not in the word. దేవుని రాజ్యం శక్తితో ఉంది, కానీ ఆ శక్తి ఎలా వస్తుంది? ఈ మాట కలిగిన వాక్యంతో. వాక్యము ద్వారా దేవుని రాజ్యం రాదు, వాక్యము ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తితోనే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఇది ప్రోటోకాల్, అర్థం చేసుకోండి. ఒక దగ్గర వాక్యము ఎప్పుడైతే ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడో అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది అనేది కాదు, అక్కడ సంఘం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడట్లేదు. దేవుని రాజ్యం కట్టబడాలంటే మాటలో ఉన్న శక్తిని మీరు తీసుకోవాలి. దేంట్లో ఉన్న శక్తిని మీరు తీసుకోవాలి? మాట. ఈ వాక్యంలో ఉన్న పవర్ ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో, యూ విల్ కన్స్ట్రక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై దిస్ పవర్. ఆయన శక్తితోనే సమస్తం సాధ్యం, ఆయన ఆత్మతోనే సమస్తం సాధ్యం. కనుక మాట మాత్రమే దేవుడు సెలవించట్లేదు, ఆ మాటలో ఉన్న శక్తిని మీరు చూసినప్పుడు. మాటలో ఉన్న శక్తి అంటే ఏంటో తెలుసా? విలువ. మాటకు విలువ లేనప్పుడు దాంట్లో శక్తిని మీరు చూడలేకపోతారు. ఇక్కడ ఒక దైవజనుడు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా నీతో ఒక మాట చెప్తా ఉంటాడు, నీకు ఈరోజు స్వస్థత కలిగింది. నమ్ముతారా? నమ్మరు. అంటే మాటకు విలువ ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దాంట్లో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని మనం రుచి చూడలేకపోతున్నాం. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్ దెన్ ద పవర్ కెన్ ఈట్ యు. దేవుని వాక్యము నమ్మటము, ఆశ్రయించటము ఎప్పుడైతే ఆచరిస్తారో వెంటనే ఆ మాటలో, ఆ వాక్యములో ఉన్న శక్తి ఏమవుతుందంట? నిన్ను ఆశ్రయిస్తా, నీలో ఆయన రాజ్యాన్ని కడుతుంది, నీలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఇంకో వచనం చూద్దాం. ఆయన రాజ్యం ఎలా ఉంది? దేవుని రాజ్యము ఆ నీతి కలిగినదై ఆనందముతో సంతోషముతో ఆయన రాజ్యం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏం కాదు, అందరు చెప్పాలి. ఇప్పుడు ఈ స్త్రీలు పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళంతా గ్యాంగ్ అంతా చెప్పండి. దేవుని రాజ్యం ఏం కాదు? భోజనము. చర్చిలో మనం సావాస కూడికి పెట్టుకున్నప్పుడు భోజన కార్యక్రమం ఉంటుంది. ఎప్పుడైతే భోజనము పానము తీసుకుంటూ ఉంటామో అక్కడ దేవుని రాజ్యం కట్టబడదు, మన రాజ్యం కట్టబడుతుంది. అర్థమవుతుందా? మరి దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని రాజ్యం అంటే ఏంటిది? అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. అంటే నీకు నచ్చిన ఆనందము కాదు, పరిశుద్ధాత్మ సంబంధమైన ఆనందము నీలో ఉన్నప్పుడే నీ ద్వారా, నీ దగ్గర, నీ ప్రాంతంలో ఆయన రాజ్యం కట్టబడినట్లుగా లెక్క చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో చర్చికి స్పాన్సర్ చేస్తే దేవుని రాజ్యం కట్టబడదు. నీతిని చూపించు సంఘానికి. చర్చికి స్పాన్సర్ చేస్తే ఆయన రాజ్యం కట్టబడదు. సమాధానాన్ని చూపించు ఆయన సంఘానికి. సంఘములో పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగిన వాడిగా ఉండు. నాకు ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఆనందము అది కాదు.
ఏ ఆనందం అంట? దేవుని రాజ్యం ఎలాంటి ఆనందం అంట? పరిశుద్ధాత్మ సంబంధమైన ఆనందము కలిగిన వాడే దేవుని రాజ్యాన్ని అనుభవించగలుగుతారు. You cannot inherit the kingdom of God until and unless you experience the divine kingdom of the Spirit. ఆయన రాజ్య సంబంధమైన నీతి, ఆయన రాజ్య సంబంధమైన సమాధానాన్ని ఎప్పుడైతే మీరు అనుభవిస్తూ ప్రకటిస్తూ ఉంటారో అక్కడ ఎవరి రాజ్యం కట్టబడుతుంది? దేవుని రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. మన శత్రువులు మనకు ఎదురుగా వచ్చినప్పుడు, మన శత్రువులు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, అరే వాడు ఏదో తిడుతున్నారా అని మనం కూడా తిట్టడం స్టార్ట్ చేస్తే అక్కడ దైవ రాజ్యం కట్టబడట్లేదు. కత్తుల రాజ్యం కట్టబడుతుంది, కోపం అనే రాజ్యం కట్టబడుతుంది, పగ అనే రాజ్యం కట్టబడుతుంది, శత్రుత్వం అనే రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం ప్రేమతో కూడినదై ఉంది, శాంతి సమాధానంతో కూడినదై ఉంది. కనుక ఎప్పుడైతే మన శత్రువుని మనం చూడాలో అతన్ని ప్రేమించే తగిన శక్తిని మనం పొందుకున్నప్పుడే దేవుని రాజ్యం మన ద్వారా కట్టబడుతుంది. ఇది సాధ్యమా కాదా అని అంటే నీతో సాధ్యము కాదు. ఎవరితో సాధ్యం? దేవునితో సాధ్యం. ఆ దేవునితో సాధ్యమని నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టండి ఒక్కసారి. గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన రాజ్యం ఎలా ఉందంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉంది. రైట్, అనదర్ స్టెప్ ఐ వాంట్ టు గివ్ యూ. ఇంకొక స్టెప్ మీద ఎక్కండి దయచేసి. సో ఇప్పుడు అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. నా వైపు చూడండి, ఏమంటున్నాడు యేసయ్య? మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నయో ఏవన్నయో నువ్వు పోడగొట్టుకున్న గార్దులు, నువ్వు పోడగొట్టుకున్న ఆస్తిపాస్తులు, నీకు కావాల్సిన ఆహారం, నీకు కావాల్సిన బట్ట, నీకు కావాల్సిన తిండి, నీకు కావాల్సిన ఆరోగ్యం, అవన్నీ నీకు అనుగ్రహించబడును. ఎప్పుడు? దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు. దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుని రాజ్యం దొరికినప్పుడు ఏమవుతుంది? హలో, అందరు వింటున్నారా? దేవుని రాజ్యాన్ని వెతికితే మనకు కావాల్సిన శరీర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ వస్తాయి. వెతుకుతుంటేనే దొరికితే ఏముంటుంది అంటే, వెతికేవాడు ఆయన రాజ్యం దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఏదైనా పోయింది అనుకోండి, దొరికిన తర్వాత వెతుకుతారా? వెతుకుతున్నారంటే అర్థం ఏంది? దొరకలేదు అని. ఆ రాజ్యాన్ని వెతుకుతున్నారంటే ఆ రాజ్యం అతనికి దొరకలేదు. అందుకే వాక్యం క్లారిటీగా అయిందండి. దేవుని రాజ్యం మొదటగా ఏం చేయాలి? వెతుకుతే ఏవన్నీ అనుగ్రహించబడతాయి. అందుకే ప్రవక్త అయిన సామ్యుయేల్ సౌలుతో ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి ఆ రాజ్యాన్ని వెతుకు. వెతుకుతే నీకేం అనుగ్రహించబడుతుంది? ఆ నెక్స్ట్ వచ్చిన ఉన్నాడు కదా, గాదులు అనుగ్రహించబడతాయి. అనగా మనకు కావాల్సిన తిండి, మనకు కావాల్సిన బట్ట, మనకు కావాల్సిన ఆరోగ్యం, మనకు కావాల్సిన స్వస్థత నీకు శీఘ్రముగా అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు? ఆయన రాజ్యము వెతికినప్పుడా? దొరికినప్పుడా? వెతికినప్పుడు. మరి దొరికితే ఎలా ఉంటాం? ఆయన రాజ్యం అసలు మీకు దొరికిందా? ఇంకెన్ని రోజులు వెతుకుతా? ఇంకెన్ని సంవత్సరాలు వెతుకుతూ ఉంటాం. అందుకే శారీర సంబంధమైన ఆశీర్వాదాలే మనకు వస్తున్నాయి, కానీ స్పిరిచువల్లీ, మెంటల్లీ వీఆర్ నాట్ సో స్ట్రాంగ్ ఎనఫ్. ఒక్క చిన్న సమస్య వస్తే నీ విశ్వాసం పటాపంచలైపోతుంది. ఎందుకు? నువ్వు శారీర ఆశీర్వాదాలలో బలపరచబడాలని అనుకుంటున్నావు కాబట్టి నీకు రాజ్యం దొరకట్లేదు. నువ్వు రాజ్యాన్ని వెతుకుతూనే ఉన్నావు కాబట్టి దొరకట్లేదు. ఆ రాజ్యం దొరకాలి అని అంటే, ఆ రాజ్యం దొరికిన వాడు బట్ట, తిండి నాకు కావాలనుకోడు, నేను ఇవ్వాలనుకుంటా. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. నేను డబ్బులను సంపాదించాలి అనే ఆలోచన కన్నా నేను అదే ఐశ్వర్యాన్ని ప్రజలకిచ్చి ప్రజలలో కూడా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు నామములో నిర్మించాలనే ఆశ తనలో కలుగుతుంది. ఎవరిలో? దేవుని రాజ్యాన్ని వెతికేవాడిలో కాదు, దేవుని రాజ్యం దొరికిన వాడిలో. హల్లెలూయా. మరి దేవుని రాజ్యాన్ని వెతికే వారిలో ఏముంటుంది? మొదటగా ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ ఏవన్నీ ఏం కావాలి మానవులకు? తిండి. ఏం కావాలా? ఆహారం, బట్ట. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి? అలంకరణమైన బంగారం. ఇంకేం కావాలి? ఆస్తిపాస్తులు, బంగ్లాలు,
వెహికల్స్, కార్, ఉద్యోగం, వ్యాపారాలు, ఇవన్నీ కావాలంటే రాజ్యము దొరకాల్సిన అవసరం లేదు. రాజ్యాన్ని వెతుకుతే చాలు అవన్నీ వస్తాయి. అవన్నీ ప్రజలలో నువ్వు ఇవ్వాలి అని అంటే నీకేం దొరకాలి? ఏం దొరకాల? ఆయన రాజ్యం దొరకాలి. అందుకే ప్రవక్త అయిన సాముయేలు సౌలుని ఎక్కడికి పంపిస్తున్నాడు? రాజ్యాన్ని వెతకమని పంపిస్తున్నాడు. అందుకే రాజ్యాన్ని వెతికినప్పుడు అతనికి ఏం దొరికాయి? గాడిదలు పోడగొట్టుకున్న ఆస్తి దొరికింది. కానీ ఎప్పుడైతే అతనికి రాజ్యం దొరికిందో, ఎప్పుడైతే దొరికిందో దావీదు పరిచయం అయ్యాడంట. ఎందుకంటే ఆ రాజ్యము దావీదులో ఉంది. దావీదు ఎప్పుడైతే సౌలుకు దొరికాడో రాజ్యము దొరికేసింది సౌలుకి. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నోవేర్. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, దేవుని రాజ్యం ఎక్కడనో లేదు, నీలో మీ మధ్యలో ఉందని ఆయన వాక్యం సెలవిస్తుంది. సౌలు వెతికే దేవుని రాజ్యం ఎక్కడుందంట? దావీదులో. దేవుని చిత్త ప్రకారం అభిషేకించబడాల్సిన వ్యక్తి ఎవరు? దావీదు. అందుకే సౌలులో లేదు దేవుని రాజ్యం. ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. ఆయన రాజు కాదు, అప్పటికి సాధారణమైన వ్యక్తి, ఒక గొర్రెల కాపరి. నాకు ఆస్తి లేదు అని అనుకోవట్లేదు, గొర్రెలు ఉన్నాయి, నాకు దేవుడు ఇచ్చిండు, నేను దీన్ని పెంచుతూ పోషిస్తూ దేవానికి స్తోత్రం అని రకరకాల పాటలు పాడుతూ దేవుని స్తుతించా. ఏ రోజైనా అరే నా గొర్రెలు ఇన్నే ఉన్నాయని ఏ రోజైనా కంప్లైంట్ చేశాడా? లేదు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దావీదుకి ఏం దొరికింది? ఆయన రాజ్యం దొరికింది. ఆ రాజ్యం దొరికినప్పుడే దావీదు సమాధానంగా ఉన్నాడు. ఆ రాజ్యం దొరికింది కాబట్టి 7 ఎత్తుల కలిగిన వ్యక్తి గొలియాతు తన ముందుకు వచ్చిన సమాధానంగా యుద్ధం చేశాడా? టెన్షన్తో యుద్ధం చేశాడా? దేవుని రాజ్యం ఎలా ఉందంట? సమాధానముగా ఉందంట. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా టెన్షన్ పడకుండా సమాధానం నిన్ను ఏలుతుంది. ఆ రాజ్యము దొరుకుతాయి. That's the power of the kingdom of God. Hallelujah. Hallelujah. Because we see in the papers most of the cases. ఎలాగనంటే కొన్ని ఆస్తులు సంపాదించిన వాడిలో సమాధానం లేదు. వాడి ఆస్తులు కుటుంబం కోసం సంపాదిస్తాడు. కొద్ది రోజుల తర్వాత కుటుంబాన్ని మర్చిపోయి ఆస్తిని గుర్తుపెట్టుకుంటాడు. మొదట్లో గోల్ ఒకలాగుంటుంది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రాగానే గోల్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అరే నా కుటుంబం, నా పిల్లలు మంచిగా ఉండాలి అనే ఆలోచనతో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. కోటీశ్వరుడు అయిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోతాడు, బిజీ అయిపోతాడు, డబ్బుని ఎక్కువ ఆశిస్తాడు. గోల్ అంతా డబ్బుని సంపాదించాలనే ఆశ అతనిలో పెరుగుతుంది. అంటే ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ దేవుడు ఇస్తే అది మంచిది. నీ అంతటా నువ్వు వెళ్ళి తీసుకోవడం కన్నా దేవుడు దారి చూపించే వచ్చే ప్రతి ఐశ్వర్యము నిన్ను సంతోషపెడుతుంది, నీకు సమాధానం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియలు నీలో పనిచేసేలాగా దైవ ఆశీర్వాదం నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంతమంది ఇంకా వెతుకుతూ ఉన్నారు ఆయన రాజ్యాన్ని. నాకు తెలిసి అందరూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఎవరికైనా దొరికిందా? దొరికినప్పుడు ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? యుద్ధం చేస్తున్న దావీదు ఎలా యుద్ధం చేశాడు? సమాధానంగా. 8 ఫీట్లతో ఉన్నాడు ఆ వ్యక్తి, ఫిలిష్తీయుడు అయిన గొలియాతు. మనోడు 5 ఫీట్లు ఉంటాడు, సన్నగా చిన్న పోరలాగా ఉంటాడు. నేను యుద్ధం చేస్తారా, నీతో నేను చంపేస్తారా, ఫిలిష్తీయుడు అయిన కుక్క అని అంటాడు. అలా అంటున్నప్పుడు భయంతో అంటాడా, టెన్షన్తో అంటాడా, ఎలా అంటాడు? సమాధానంతో అంటాడు. బికాజ్ ఆయనలో ఏముంది? రాజ్యం. ఏం దొరికింది దావీదుకు? రాజ్యం. దేవుని రాజ్యం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేస్తున్నప్పుడు సాతాన్ని వ్యతిరేకంతో మనం ఎప్పుడైతే సాతాను మీద పోరాడతామో, మన రోగం మీద పోరాడతామో, సమాధానంగా పోరాడే తత్వం ఓన్లీ దేవుని రాజ్యం దొరికిన వాడిలోనే ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యం ఎంతమందికి కావాలో దాంట్లో వెతుకుతూనే ఉన్నారు క్రైస్తవులు. ఈ లోకం మీద ఉన్న క్రైస్తవులు ఆ రాజ్యాన్ని వెతుకుతూనే ఉన్నారు. పైన ఎక్కడనో ఉందని అనుకుంటారు, ఆ రాజ్యం పైన లేదు. యేసు ప్రభువు ఏం సెలవిస్తున్నాడు? ఆ రాజ్యం పైన ఉందని అన్నాడా? ఎక్కడుందంట? మన మధ్యలో, మీలో ఆయన రాజ్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ క్రైస్తవులు ఎక్కడ వెతుకుతున్నారు ఆయన రాజ్యాన్ని? ఎక్కడ వెతుకుతున్నారు? పైన. చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలోకి వెళ్తామంట. ఆ రాజ్యం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆ రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యలో ఉంది. ఆ రాజ్యం ఎక్కడుంది? మీలో ఉంది.
కానీ ఎన్ని రోజులు దాన్ని వెతుకుతూ ఉంటారు. ఈరోజు వెతికే అలవాటంతా కూడా వెళ్ళిపోయి అది మీకు దొరికే కృప మీకు వచ్చును కాక. హల్లెలూయా. దేవుని రాజుని ఎలా వెతుకుతున్నారంటే చెప్తా. ఒక అవసరం ఉంది, జాబ్ రావాలి, ప్రాబ్లం వెళ్ళిపోవాలి. నేనేం చెప్తా అంటే ప్రార్థన చేసి అమ్మ ప్రేయర్ చేసుకోండి అని అంట. మీరు ప్రార్థనలో చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నావు? వెతుకుతున్నావు. దేవుని రాజ్యం వెతికినప్పుడు ఏమవుతుంది? నీ ప్రాబ్లం పోతుంది. దేవుని రాజ్యం వెతుకుతున్నప్పుడల్లా ఏం వెళ్ళిపోతాయి మనలో నుండి? సమస్యలు వెళ్ళిపోతాయి, ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు? రాజ్యం వెతికినప్పుడా? ఆ రాజ్యాన్ని మనలో కలిగి ఉన్నప్పుడా? ఆ రాజ్యం మనం దొరికినప్పుడా? ఆ రాజ్యాన్ని మనము వెతికినప్పుడు మాత్రమే అవన్నీ వస్తాయి. మరి ఈరోజు ఎంతమంది అయినా రాజ్యాన్ని వెతుకుతున్నారు? ఎంతమందికి దొరికింది? ఆ రాజ్యము దొరికితే నీలో ఏముంటుంది? సమాధానం. ఎలాంటి ఆనందం ఉంటుంది? పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. హల్లెలూయా. కమ్ నెక్స్ట్ వర్డ్స్. మత్తయి సువార్త దగ్గర దయచేసి ఇంకొక రెవల్యూషన్ మీ ముందు పెడతాను. ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని ఇదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఎక్కడుందంట దేవుని రాజ్యం? పైన ఎక్కడనో ఏదో చోట కాదు. ఎక్కడుందంట? మీ మధ్యలోనే ఉంది. అండ్ మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్క్ 8:34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దుకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు. ఇది కరెక్ట్గా వినండి. ఇఫ్ యు అండర్స్టాండ్ యూ విల్ బి బ్లెస్డ్. రైట్. సో అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని అంటే తిరస్కరించుకొని. రైట్. తిరస్కరించుకోవడం, నన్ను నేను వద్దనుకోవడం, దాన్ని ఉపేక్షించడం అని అర్థం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట, అంతటా ఆయన తన శిష్యుల జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు నన్ను వెంబడించాలనుకున్నప్పుడు ఎలా వెంబడించాలంట? ఉట్టిగా కాదు. ఎలా వెంబడించాలి? సిలువను మోసుకుంటూ నన్ను. ఆ సిలువ అంటే ఏంటి? ఆ సిలువ అంటే ఏంటి? సమస్యలు. ఆ సిలువ అంటే ఏంటి? భారం. ఆ సిలువ అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన శరీరకరమైన భారం ఏదైతే ఉందో నన్ను వెంబడించాలనుకున్నప్పుడు కుటుంబ బాధ్యత కలిగిన భారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీరు మోస్తూ ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. కొంచెం ముందుకు జరిగాను దయచేసి. నెక్స్ట్ వారం వస్తే టైంకి రండి దయచేసి, బికాస్ కొందరి వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు. రైట్. ఒకసారి ఆ వాక్యం చదువుదాం మళ్ళా. కమ్ ఫ్రమ్ అగైన్. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? రైట్. హల్లెలూయా. అందరూ వైపు చూడండి. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నన్ను వెంబడించాలనుకుంటే చాలామంది స్టేటస్లో ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది పెట్టారు? స్టేటస్లోనే కాదు, ఎక్కడైనా నీ మైండ్లో ఏమని ఉంటుంది? మనకు ఒక ఆలోచన, ఐ ఆమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే
విత్ హిమ్. ఐ యామ్ ఫాలోయింగ్ జీసస్. అందరం ఆయనను వెంబడించే వాళ్ళమే. ఇంకా దేన్ని వెంబడిస్తున్నారు? ఆయనని కాదని వెంబడిస్తే నీ కర్మ. సో యేసుక్రీస్తు ప్రభుని మనమందరం కూడా వెంబడించే వారముగా ఉన్నాం. అయితే 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపకోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ఎంతమందికి కుటుంబం బాధ్యత కాకుండా భారం అనిపిస్తుంది? పెళ్ళైన వారు ఓవర్ యాక్షన్ చేయడంతో అందరికీ భారమే అనిపిస్తుంది, బాధ్యత అనిపించదు. బాధ్యత ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? పెళ్ళైన 6 నెలలు ఏమనిపిస్తుంది? అరే ఇది నా బాధ్యతరా, నా భార్యను చూసుకోవడం నా బాధ్యతరా, నా భార్యను పోషించడం నా బాధ్యతరా, బాధ్యతరా అనుకుంటూ చిన్న చిన్న గుంతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గుంతలు పడేవాడు ఒకరోజు ఎక్కువ గుంతలో పడితే ఆడు భయపడు, ఎందుకంటే అలవాటు అయిపోతుంది. కాబట్టి ఆ బాధ్యత ఏమైపోతుంది? మనిషికి ఏమైపోతుంది? భారం. ఏదైతే మనము బాధ్యత అని అనుకుంటున్నామో కొద్ది రోజులు, దినములు, సంవత్సరముల తర్వాత అదే ఏమవుతుంది? భారం. ఉదాహరణకి కుటుంబం. ఓకే, అందరూ బాధ్యతగా ఉన్నారా, భారంగా ఉన్నారు? బాధ్యతగా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు కొత్తగా పెళ్ళైందని అర్థం, నో డౌట్. ఎవడైనా బాధ్యతగా ఉన్నారంటే నేను నమ్మ, ఎందుకంటే 100% వాడు బాధ్యతతో ఉంటాడు. బాధ్యతతో అన్ని పనులు చేస్తాడు అనుకుంటాం, కానీ వాడు ఖచ్చితంగా వాని మనసులో గులుపుతాడు, వాని మనసులో ఆలోచిస్తాడు, ఇంద్రనాయన ఇదంతా అన్నప్పుడే నీకు బాధ్యతనా భారమా? బాధ్యత అయితే సంతోషంగా చేయగలుగుతావు, బాధ్యత అయితే ఒక్క విషయము కూడా సనుకకుండా చేయగలుగుతావు. కానీ ప్రతిసారి సనుగుతున్నామనంటే అది బాధ్యతనా భారమా? ఇట్స్ ఎ బర్డన్. నీ మీద ఈ లోక భారము, ఈ లోక కాన్సెప్ట్ అయిన మ్యారేజ్ సిస్టమ్ కావచ్చు, ఇంకా ఏ సిస్టమ్స్ అయినా ఈ లోక భారము నీపై మోయబడింది. హల్లెలూయా. ఇంకొకటి సంఘం. యేసు ప్రభుని నమ్మిన మొదట్లో నేను చర్చికి అది చేయాలి, చర్చికి ఇది చేయాలి, నేను బాగుండాలి, నేను చర్చిలో మంచిగా ఉండాలి, అందరిలో బాగుండాలని అనుకుంటాను. సంవత్సరం తర్వాత ఆ బాధ్యత ఏమవుతుంది? ప్రాఫిట్ ఊకే ఫోన్ చేస్తాడు, ఏంది ఊకే పని చెప్తాడు, ఈ పని నేనే చేయాలి, ఆ పని నేనే చేయాలి. అరే ఒక్కడు కూడా విన్నాడు నా మాట. ఫస్ట్లో ఎవడు వినకపోయినా ఏంది, నా పని నేను చేస్తా, అది నా బాధ్యత. తర్వాత ఏమవుతుంది? అందరు నా మాట వినాలి, ఎందుకు? నేను చెప్పేది చెయ్యాలి. మెల్లిగా బాధ్యత నుండి ఏ లెవెల్లోకి వస్తాడు మనిషి? భారం. ఏ లెవెల్లోకి వస్తాడు? ఎంతమంది అలా ఉన్నారు అంటే చెయ్యి లేవట్టమని అర్థం. అందరున్నారా? పెళ్ళైన వాళ్ళు కుటుంబ విషయం, పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళు విశ్వాసులు ఎవరైనా సంఘ విషయం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు భారముతో ఆయన బాధ్యతను మోయలేదు. నీ పాపము ఆయన భారముతో మోసాడు, బాధ్యతతో మోయలేదు. అది కూడా అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఆయన శరీరధారి వచ్చాడు కనుక నీ పాపము నా పాపము ఆయనకి ఎలా అయిందంట? భారం అయింది. కాబట్టి దట్స్ ఎ టెంప్టేషన్ ఫర్ జీసస్. శోధించబడ్డాడు కనుకనే అతడు అన్నాడు కదా, యేసు ప్రభు, నీ పాప భారము, నీ పాప భారము, నీ పాప బాధ్యతనా, నీ పాప భారమా? మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నేను విశ్రాంతిని కలగజేతును. నేను నీపై ఒక కాడిని పెడతాను, ఆ కాడి సులువుగాను తేలికగాను ఉండును. నేను పెట్టే కాడి సులువుగా తేలికగా ఉండాలి. మీరు పెట్టుకున్న కాడులు ఏవైతే మీ మీద ఉన్నాయో అవన్నీ కూడా బాధ్యత కలిగినదిగా స్టార్ట్ అయ్యి ఎక్కడ కంటిన్యూ అవుతుంది? భారముగా కంటిన్యూ అవుతా ఉంది. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే సెలవిస్తున్నారు. ఆ వర్ష ఇప్పుడు చదవండి, ఆ వర్షకి విలువ వస్తుంది. చదవండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం సెలవిస్తున్నాడు? మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు అంటే మీ కుటుంబాన్ని విడిచిపెట్టుకొని నన్ను వెంబడించు అంటున్నాడా? ఏం ఎత్తుకొని?
సిలువ అనగా భారం, బాధ్యత కాదు. ఏంది? ఎందుకంటే యేసుప్రభు వారికి ఆల్రెడీ అర్థమైపోయింది, మీరు బాధ్యత అనుకుంటున్నారు కానీ అంత ఫేక్. లోకము నశించిపోయింది, లోకం కరప్ట్ అయిపోయింది, లోకం అంతా కూడా చీకటి పాలైపోయింది. కనుక ప్రతి మానవుడు బాధ్యత అనుకొని ఏ పని చేయట్లేదు. బాధ్యత అనుకొని చేసే ప్రతి పని కొద్ది రోజుల తర్వాత భారముగా అయిపోయింది. కనుక నీ భారము ఎత్తుకొని నన్ను వెంబడించు. ఎంతమంది అలా వెంబడిస్తున్నా? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అది మోస్తూ ఎంతమంది చర్చకు వస్తున్నారు? చాలామంది వస్తూ ఉన్నారు. భార్య వస్తే భర్త అడ్డుంటారు, కొంతమందికి భర్త వస్తే భార్య అడ్డుంటారు, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు అడ్డుంటారు, కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు అడ్డుంటారు, ఎవడో ఒకరికి అడ్డుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అడ్డుతోనే ఉంటారు. కొంతమందికి ఏ అడ్డు ఉండదు, వాళ్ళే అడ్డు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఏ అడ్డు ఏ వ్యక్తితో కొంతమందికి ఉండదు, కానీ కొంతమందికి అడ్డు ఎలా వస్తుంది? వాళ్ళే పెట్టుకుంటారు. మొత్తానికి ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డు అనేది వాళ్ళన్న నిర్మించుకుంటారు, ప్రజల ద్వారానైనా నిర్మించబడుతూ ఉంటారు. హల్లెలూయా. దీనికి పౌలు ఒక రెవల్యూషన్ చెప్తాడు. మరి ఈ భారాన్ని మోస్తూ యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం ఇంకెన్ని సంవత్సరాలు అలా చేయాలంటే అపోస్తలుడైన పౌలు ఒక మార్వెలస్ రెవల్యూషన్ చెప్తాడు. అది వినండి. యు విల్ బి బ్లెస్డ్ విత్ ఫైర్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దీనికి విలువ లేదు చూసారా వాక్యం. ఇప్పుడు అర్థం చేసుకుంటూ చదువుదాం. నేను క్రీస్తుతో కూడా చెప్పాలా? సిలువ, క్రీస్తు సిలువను నేను మోస్తూ, లేకపోతే నా సిలువను నేను మోస్తూ నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అంటున్నాడా? నేను సిలువ వేయబడ్డాను అని అంటే అర్థం ఏంటి? నేను సిలువను మోస్తున్నానా, లేకపోతే సిలువ త్యాగం చేయబడ్డాడా? నేను క్రీస్తుతో కూడా ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ జీసస్ విత్ క్రాస్, ఐఎమ్ క్రూసిఫైడ్. నేను సిలువను మోస్తూ యేసు ప్రభుని వెంబడించట్లేదు. నేను చనిపోయినా, నా మనస్తత్వం చనిపోయింది. భారం అనుకుంటున్నాను కదా, ఈవెన్ బాధ్యత కూడా నాలో చనిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ డైడ్, ద లివింగ్ వన్ ఈజ్ జీసస్. ఆయన అదే అంటున్నాడు కదా. ఆ వర్డ్స్ కంప్లీట్గా చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించువాడును నేను కాదు. ఎందుకు నేను కాదు అంటున్నాడు? ఆయన ఏమైపోయాడు? ఆయన మనస్సు, ఆయన ఆశలు, ఆయన ఫీలింగ్స్ అన్నీ కూడా ఏమేయబడ్డాయి? సిలువ వేయబడ్డాయి. మనమందరం సిలువను మోస్తూ దేవుని వెంబడిస్తున్నాం. పౌలేమో సిలువను మోయట్లేదు, సిలువ త్యాగం అయిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ది పౌల్ వాస్ క్రూసిఫైడ్, బట్ వీఆర్ ఫాలోయింగ్ జీసస్ బై ద క్రాస్. నువ్వు నీపై ఉన్న భారముతో యేసు ప్రభువును వెంబడిస్తున్నావు, కానీ నువ్వు అంటే నీ మనస్సు, నీ పాత జీవితం, నీ బంధుత్వాలు, నీ నమ్మకాలు, నీ విశ్వాసాలు ఏవైతే లోకం మీద పెట్టారో, ఏదైతే బంధుత్వం మీద పెట్టారో, ఏదైతే చుట్టాల మీద పెట్టారో, నీ విశ్వాసం ఏదైతే నీ చుట్టుపట్లున్న ప్రాంతం మీద పెట్టారో, అది చనిపోయిన రోజే యేసుక్రీస్తుని వెంబడించాల్సిన అవసరం లేదు. నువ్వే యేసుక్రీస్తుగా మార్చబడతావండి. పీపుల్ విల్ ఫాలో యూ బికాస్ యూ బికమ్ జీసస్. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఇక నేను కాదు జీవించేవాడు, ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హి హిమ్సెల్ఫ్ ఈజ్ లివింగ్ త్రూ మీ. ఎలా సాధ్యమవుతుంది అది? ఆయన ఏమైపోయాడంట? పాత జీవితము సిలువ వేయబడింది. అంటే మీ భారం మోస్తున్నారు, కానీ ఆ భారము సిలువ వేయబడిందా? లేదు. హల్లెలూయా. అంటే ఆ భారముగా అనిపిస్తుంది, కానీ ఆ భారము తేలికగా లేదు. ఎందుకు అనంటే నువ్వు సిలువ వేయబడలేదు. నువ్వు ఏదో ఆశిస్తున్నావు, ఏదో చేయాలని ఆశపడుతున్నావు, ఏదో కట్టాలని ఆశపడుతున్నావు, ఏదో గమ్యానికి నువ్వు చేరవేయబడాలని ఆశపడుతున్నావు. ఈరోజు నీ ఆశ, నా ఆశ, నేను దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాను అన్న ప్రతి ఒక్కరు సిలువ వేయబడతారు. సిలువ వేయబడటం అంటే నీ పాత జీవితం అంతా కూడా చనిపోయి నీలో ఎవరు జీవిస్తారంట? క్రీస్తు. ఎవరి ద్వారా? నీ ద్వారా. ఇప్పుడు ప్రజలు నిన్ను చూసేది నిన్ను కాదు, క్రీస్తును.
వెన్ యూ బికమ్ జీసస్ క్రైస్ట్, పీపుల్ విల్ ఫాలో యూ. అందుకే పౌలు అంటాడు, 1 Corinthians chapter number 11 verse number 1, 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? క్రీస్తు పోలి నడుచుకుంటున్నప్పుడు అతడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే నడుచుకోవడం ఏదైతే అవలంబిస్తున్నాడో అతడు సిలువ వేయబడిన తర్వాత అతడు క్రీస్తుగా మార్చబడ్డాడు. దైవము మనలో ఉండటం వేరు, మనము దైవమే మన ద్వారా జీవించటం వేరు. హల్లెలూయా. ఇప్పుడు మన నమ్మకాలు, మన సిద్ధాంతాలు, మన విశ్వాసాలు ఎవరి మీద ఎక్కువ పెడతామనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును, ఎవరి జ్ఞానము? మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. నీ విశ్వాసం నా విశ్వాసం, నీ నమ్మకం నా నమ్మకం ఎవరి మీద ఆధారము చేసుకోవద్దు? ఎవరి మీద ఆధారం చేసుకోవద్దు? మనుషుల జ్ఞానము మీద. మనుషుల జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నీ రోగం పోదంటాడు, నీ వ్యాధి పోదంటాడు, నీ పక్కింటి అక్క, నీ పక్కింటి అన్న, నీ సమస్య పోదంటాడు. ఇది ఆలోచిస్తే నీకు ఇది రాదంటాడు. ఇవన్నీ ఏ జ్ఞానాన్ని బట్టి మనుషునితో మాట్లాడుతున్నారు? మనుషుల జ్ఞానం మీద ఆధారపడి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని శక్తి. When you depend your faith on God's power, it will hit you in the name of Jesus. ఆయన శక్తి మీద ఆధారపడి చూడండి, ఏమవుతుందో. ఆయన రాజ్యం నీలో కట్టబడుతుంది. కానీ చాలా మంది ఎవరి మీద విశ్వాసం పెడతాం? ఎవరి మీద? ఫస్ట్ డాక్టర్స్. ఎవరి మీద పెడతాం? ఫస్ట్ డాక్టర్స్. అనారోగ్యం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే దేవుడు కాదు, దేవుని శక్తి కాదు, మనిషి జ్ఞానం గుర్తొస్తుంది. ఈ ప్రాబ్లం ఉంది కదా, దీనికి ఇట్లనే ట్రీట్మెంట్, దానికి అదే టాబ్లెట్, దానికి అదే ఇంజెక్షన్. ఇదంతా ఎవరి జ్ఞానం? మనిషి జ్ఞానం. మనిషి జ్ఞానవంతుడు కాదని వాక్యం చెప్పట్లేదు, మనిషి జ్ఞానవంతుడే. కానీ ఆ జ్ఞానాన్ని సృష్టించిన జ్ఞాని ఇంకెంత జ్ఞాని. ఆ వైద్యుడే నీకు అక్కరైతే పరమ వైద్యుడు ఇంకొకడు ఉన్నాడు. ఈ విల్ ఆపరేట్ యూ ఇన్ ఎనీ డైమెన్షన్. అందరూ ఫిజికల్గా ఆపరేషన్ చేస్తే ఆయన స్పిరిచువల్గా ఆపరేషన్ చేసి ఫిజికల్గా స్వస్థపరుస్తాడు. హీ ఈజ్ ద గ్రేట్ డాక్టర్ అమాంగ్ ద డాక్టర్స్. హీ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందుకు ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని, స్వస్థతను, శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనం దేని మీద ఆధారపడుతున్నాం? దేని మీద? మనుషుల మీద కాదు, మనుషుల జ్ఞానం మీద. హల్లెలూయా. ఒక జాబ్ కావాలంటే ఇలానే చేయండి, మనిషి జ్ఞానము నిన్ను శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి జ్ఞానం మీద ఆధారపడతావో యు విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, ఆయన రాజ్యాన్ని అనుభవించలేవు. ఇంకా వెతుకుతూనే ఉంటావు చనిపోయేంత వరకు. చనిపోయిన తర్వాత రాజ్యం దొరుకుతుంది. లేదు, చనిపోక ముందుకే నీకు దేవుని రాజ్యం దొరకాల. అది మీకు దొరుకునుగా in the name of Jesus. Hallelujah, hallelujah. Be in the peace with the Lord. దేవుని సమాధానం, దేవుని ఆనందం మీలోకి రావాలని ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. లోక సంబంధమైన ఆనందము కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటాయి. నువ్వు వెతికే ఆనందము అది నీకు దొరికితే మంచిది కాదు. దేవుడు ఇచ్చే ఆనందము ఆయన రాజ్యములో ఉంటుంది. ఆనందాన్ని వెతకండి, రాజ్యాన్ని వెతకండి. ఆనందము నీ బానిస అవుతుంది. ఆనందము ఖచ్చితముగా నీ వడిలో ఉంటుంది. సంతోషము నీ పక్కన ఉంటుంది. సంతోషము నీ తలపైన అభిషేకించబడుతుంది. When you seek the kingdom of God, when you find the kingdom of God, it's different. అందుకే రాజ్యాన్ని వెతికేవారు ఒక గ్రూప్ అయితే రాజ్యము దొరికిన వాళ్ళు ఒక గ్రూప్. హల్లెలూయా, హల్లెలూయా. 10 రూపాయలు అడిగేవాడు ఒక ఎత్తు అయితే 10 రూపాయలు ఇచ్చేవాడు ఒక ఎత్తు. రాజ్యాన్ని వెతికేవాడు 10 రూపాయలని అడుగుతాడు, రాజ్యం దొరికిన వాడు అది ఇస్తాడు. హల్లెలూయా. నీ మనస్సు ఎలా ఉండాలి? ఎంతసేపు నాకు ఇది కావాలి అది కావాలని కుమారుడంట తండ్రి దగ్గర అడుక్కోడు, తీసుకుంటాడు. అర్థమైందా? ఎంతమంది చిన్న ఉన్నప్పుడు మీ తండ్రి జేబులను కొట్టేశారు?
ఎంతమంది కొట్టేస్తారు? నిజం చెప్పండి. అబద్ధాలు ఎవ్వరు ఇట్లా చెప్పకండి. పారాలసిస్ ఉందా? ప్రాబ్లం ఇలా రైట్, అవునా? ఎప్పుడైనా భయపడుతూ గుటికిలి మింగుతూ మా డాడీ ఏమంటాడు అని అనుకున్నారా? లేదు, ఏ చూస్తాడేమో. ఎవరని? మా డాడీ, మా నాన్న, మా తండ్రి. ఎందుకు? ఆయన నుండే నేను కలిగినాను కాబట్టి ఆయన సమస్తము ఎవరిది? నాది అనే హక్కు నాకుంది కాబట్టి నిజాయితీగా ధైర్యంగా వెళ్ళి, అది దొంగతనం అని అప్పటికి కూడా ఆ దొంగతనం కాదు, ఎందుకంటే అది నీ హక్కు. ఇట్స్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అడిగే ప్రతి వాడు కుమారుడు కాడు కానీ దాసుడుగా ఉంటాడంట. ఈరోజు దేవుని ముందు సమస్తం పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవన్నీ తీసుకోండి. రాజ్యాన్ని వెతకడం మానేసి రాజ్యము దొరికేలాగా మీరు ప్రయత్నం చేసి, దొరికినప్పుడు ఉండే విధానాన్ని మీరు ప్రయత్నం చేయండి. యూ విల్ కన్స్ట్రక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు? మీలో దేవుని రాజ్యం. యూ హ్యావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పలు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. యూ హ్యావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకసారి అందామా, నాలో దేవుని రాజ్యం ఉంది. మళ్ళీ అనండి ఒకసారి, మళ్ళీ అనండి ఒకసారి. దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఇట్లా అంటాం, ఏడుండు దేవుడు? పైన లేడు. ఆ రాజ్యం పైన లేదు, నీలో, నీ మధ్యలో ఆ రాజ్యం. కానీ మనుషులు అనుభవించలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ప్రార్థించినప్పుడల్లా అద్భుతం అవుతుందంటే నీకు రాజ్యం దొరకలేదు. హల్లెలూయా. అందుకే ప్రార్థిస్తే మిరకిల్స్ అవుతున్నాయి. బికాజ్ యు నాట్ ఫౌండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం దొరికేవాడు ప్రార్థన ఎందుకు చేస్తాడండి? ఈ బికమ్ ద ప్రేయర్ ఫర్ ద పీపుల్. ఆయన ప్రార్థనగా మార్చబడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపిగా ఆయన పరిశుద్ధ తత్వాన్ని మీకు ఇచ్చాడండి, త్యాగం చేశాడు. ఆయన తన స్వరక్తాన్ని కార్చి మీ అందరి పాపాలు వెళ్ళిపోవడానికి ఆయన రక్తాన్ని కార్చి, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మీ అందరికీ పరిశుద్ధత వచ్చేలాగా ఆయన ప్రయాసపడ్డాడండి. దట్స్ ద గాస్పెల్, దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆల్రెడీ తాగినోడు చెప్పిండు కాబట్టి. ఏమని? అరే నాకు చాలా స్ట్రెస్ ఉంది, కానీ తాగితే చాలా రిలీఫ్ ఉందిరా. వీడేం చేస్తాడు? ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాడు దాన్ని నమ్ముతాడు. నమ్మడం వల్ల దాన్ని చేస్తాడు. వీడేమవుతాడు? తాగిపోతాడు అవుతాడు. అలా మనిషి జ్ఞానం మీద ఆధారపడే ప్రతి వ్యక్తి దేవుని రాజ్యాన్ని పొందుకోలేడు. ఇప్పుడు ఏ జ్ఞానం మీద ఆధారపడ? చెప్పాలందరూ. దేవుని జ్ఞానం మీద మీరు ఆధారపడితే, దేవుని జ్ఞానాన్ని మీద మీరు విశ్వాసం పెట్టినట్లయితే ఆయన రాజ్యం మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీకు దొరికింది అనడానికి అదే సాక్ష్యం ఇస్తుందంటండి. హల్లెలూయా. మీరు అప్పిచ్చువాడిగా మిమ్మల్ని దేవుడు నియమిస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ ఫైండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆయన రాజ్యం నీకు దొరుకుతుందో, ఆ రాజ్యం నీలో ఉన్నప్పుడు different kinds of manifestations will come upon you. నీ మీద రకరకాల శక్తుల ప్రభావం నీ మీదకి వచ్చి ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కానీ మన వాళ్ళు అట్లా కాదు. 10 రూపాయలు దొరికితే 100 రూపాయలు దొరికినంత ఫీలింగ్ ఉంటుంది. హల్లెలూయా. చిన్నగా బ్లెస్ అయితే అవతల వాడు ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నా అనే ఆలోచన కలుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫూలిష్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఓన్లీ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ ఫైండ్ దట్. వాళ్ళు కేవలం రాజ్యాన్ని వెతికేవారిగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా దొరకలేదు. దొరికితే అవతల వాడు ఎందుకు ఆశీర్వదించబడలేదు, వీడు ఇలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడని వేరు పెట్టడం కాదు, వాడిని మారుస్తా ఉన్నాం. యు చేంజ్ ద పీపుల్. అందుకే యేసు ప్రభు వచ్చి ఈ భూలోకంలో మానవులంతా చెడ్డవాలే, ఈ భూలోకంలో అందరినీ చంపేస్తా, ఈ భూలోకంలో అందరినీ శిక్షిస్తా అన్నాడా? వీడు కత్తి పట్టుకున్నాడు కాబట్టి కత్తితోనే చచ్చిపోను కాకన్నాడా? వీడు బాంబులు వేల్చేవాడు కాబట్టి అదే బాంబుతో చచ్చిపోను కాకన్నాడా? లేదు, నేను ఈ లోకాన్ని మారుస్తాను. అంటే దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఆ రాజ్యము అలా ఉంటుంది. కానీ మన రాజ్యాలు ఎలా ఉంటాయి? కత్తితో వస్తే నేను ఎలా ఉండాలి? కత్తితో ఉండాలి. అందుకే కత్తి పట్టుకున్నవాడు, వాక్యంలో ఒక దగ్గర ఉంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అవతల వాడు ఎన్ని వెపన్స్ పట్టుకున్నా మన వెపన్ దేవుని వాక్యం. దానికి మించిన వెపన్ ఏది ఈ లోకంలో
లేదు. ఈ వెపన్ ఈ మైండ్లోకి ఎక్కించుకున్నారనుకో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఈ మైండ్లోకి ఎక్కించుకున్నారనుకో, ఈ వాక్యము నీ మనసులో ఎక్కించుకుని దాని మీద ఆధారపడండి. ఈ వాక్యం వింటాం, చిన్న ప్రాబ్లం రాగానే ఎక్కడికి వెళ్తాం, రకరకాల ప్రదేశాలలోకి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీ పిల్లలకు దీని ఏమంటారు, తాయితులు కట్టుకోవడానికి వెళ్తున్నారా మంత్రాల దగ్గరికి? వాడు అట్లా బాగా చేస్తాడు, నిమ్మకాయ చుట్టూ తిప్పి వేస్తే వాడు సెట్ అయిపోతాడు. ఇంకోరైనా చేస్తున్నారా అట్లా? చేస్తే చేయలేబెట్టండి. వారే ఇంకోరైనా చేస్తున్నారా? నిమ్మకాయలు పసుపు నోట్లు వేయడం, ఉప్పు చుట్టూ తిప్పి దూరంగా ఇసరడం, ఇంకేమన్నా తాయితులు కట్టుకోవడం వల్ల నా కొడుకుకి మంచి జరుగుతుంది. ఇంకా అలాంటి విశ్వాసులలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజు ఏమవ్వాలా? మానేయాలి. హల్లెలూయా. ఆ తాడులో ఏ శక్తి, నిమ్మకాయలలో అలాంటి ఆత్మ సంబంధమైన శక్తి లేదు. నీ నమ్మకమే నిమ్మకాయకి శక్తి ఇస్తుంది, నీ నమ్మకమే కొబ్బరికాయకి శక్తి ఇస్తుంది, నీ నమ్మకమే తాయితకి శక్తి ఇస్తుంది. కానీ తాయితకు దానికి శక్తి ఏదియో దానంతట అది ఏదియో లేదు. హల్లెలూయా. నీలోనే ఆయన శక్తి ఉంది, నీ ఆలోచనలో ఆయన శక్తి ఉంది, నీ మాటలో ఆయన శక్తి ఉంది. నేను దీన్ని నమ్ముతున్నా అని ఎప్పుడైతే అంటావో నీ శక్తి దానికి వెళ్ళిపోయి అదే శక్తి నీకు పనిచేస్తుంది. అంత విపత్తులు మన జీవితంలో జరగొద్దంటే నీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలా చెప్పాలా? మనుషుల జ్ఞానం మీదనా దేవుని జ్ఞానం మీద? దేవుని జ్ఞానంపై ఆధారపడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఏంటంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను 95% క్రైస్తవులు వాళ్ళ భారము వాళ్ళ కష్టాలు మోసుకుంటూ యేసు ప్రభును వెంబడిస్తున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో పాటు నేను సిలువను మోస్తున్నాననిలే, సిలువ వేయబడ్డా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువను మోస్తూ ఎక్కడికి వెళ్ళాడు? సిలువని మోస్తూ ఎక్కడికి వెళ్ళాడు? గోల్కొత్ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఇది బాగా వినండి. సిలువని మోస్తూ మనుషుల పాప భారం అంతా ఆయన మీద వేసుకొని, ఆ సిలువ మీద వేసుకొని మోస్తూ ఎక్కడికి వెళ్ళాడు? గోల్కొత్ కొండ మీదకి వెళ్ళి అక్కడ కూడా మోస్తున్నాడా? ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. అర్థమవుతుందా? నీ పొజిషన్ గోల్కొత్ కొండ దగ్గర ఉంది. అక్కడికి వచ్చినప్పుడే నీ భారం పటా మనుషులు అయిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడే నువ్వు భారం అని ఏదని ఫీల్ అవుతున్నావో దోస్ ఆర్ గోయింగ్ టు బి బ్రోకెన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువను మోస్తూనే ఉన్నాడు. ఇంకా మోస్తూనే ఉన్నాడా? మోస్తూ ఒక చోట ఏమయ్యాడు? యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. కానీ మనం అందరం మన సిలువను మోస్తూనే ఉన్నాం. అపొస్తలుడైన పౌలు మోయట్లేదు. ఏమన్నాడు? ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. కాబట్టి ఈ లోకము ఏ భారం అయితే నా మీద వేస్తుందో అది నాకు భారంగా అనిపించట్లేదు. నా కుటుంబం ఏదైతే భారము నా మీద వేస్తుందో అది నాకు భారముగా అనిపించట్లేదు. బికాస్ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యువర్ పాస్ట్ లైఫ్ బిగన్ టు బి బ్రోకెన్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పాత జీవితం అంతా కూడా వెళ్ళిపోయి యేసుక్రీస్తు నీ ద్వారా జీవించినట్లుగా ఆ కృప మీకు కలుగునుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవ రాజ్యం మనలో స్థాపించబడటానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను పంపించాడు. సౌలు అనే వ్యక్తిని సాముయేలు ఎక్కడికి పంపించాడు? ఇట్లాంటి సమూహంలోకి పంపించాడు. దేనికోసం? దేవుని రాజ్యము పొందుకోవడం కోసం కాదు, వెతకడానికి. ఈయన వెతుకుతూ ఉన్నప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నాడంట. దేవుని ఆత్మ అతని మీద విడుదలైంది. ఇంకా రాజ్యం దొరకలేదు. ఏం దొరికింది? దేవుని రాజ్యంని వెతికితే ఏం దొరికింది? దేవుని రాజ్యాన్ని వెతికితే ఏం దొరికింది చెప్పాలి. దేవుని రాజ్యాన్ని వెతికిన వాడికి ఏం దొరుకుతుంది? వాక్యంలో అదే ఉందా? మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు
రాజ్యమును వెతుకుడి, అప్పుడు అన్నీ ఏమో అనుగ్రహించబడతాయి. బట్ట, తిండి, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. ఇంకెన్ని కాలం వెతుకుతారు? రాసరాగ కూడా అయిపోతాడు. ఇంకా వెతికే కాలంలో ఉంటే దయచేసి ఆ లెవెల్ ఈరోజు మీరు మార్చబడాలి. ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ప్రమోటర్ రావాలి. ఆ లెవెల్ ఏంటంటే ఆ రాజ్యం నీకు దొరికిందనే లెవెల్లోకి మీరు రావాలని నేను ప్రార్థిస్తున్నానండి. లెట్ గాడ్ పవర్ బి అపాన్ యు ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఆ రాజ్యం దొరికినప్పుడు ఆ రాజ్యం ఎక్కడుంటుంది? నీలో. ఎక్కడుంటుంది? నీలో. ఎక్కడుంటుంది? నీలో. దేవుని దూతలంట దేవుని ఆరాధించడానికి వెళ్తాయి. ఎవరిని ఆరాధించడానికి? దేవుడు దేవుని రాజ్యంలోనే ఉంటాడు. మరి ఆ రాజ్యం ఎక్కడుంది? మీలో. దేవదూతలు నీ దగ్గరకు వస్తాయంట. వచ్చి నిన్ను కాపాడడానికి కాదు, ఎందుకంటే అవసరం లేదు. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ఎందుకు వస్తాయి దేవుని దూతలు నీ దగ్గరికి అంటే నీలో ఉన్న దేవుడిని ఆరాధించడానికి దేవదూతల నీ దగ్గరికి వస్తాయంట. When the Lord is giving that strength upon you. Hallelujah. ఈ మాట ఎంతమందికి అర్థమై? చాలా మంది దేనికోసం ప్రార్థన చేస్తారు? అయ్యా నీ దూతను పంపించి నన్ను కాపాడు, నీ దూతను పంపించి నన్ను బలపరచు. దేవతలు ఎందుకు రావాలనుకుంటున్నాయి మీ దగ్గరికి? నీలో ఏముంది? దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో ఎవరుంటారు? ఎవరు రాజై ఉంటాడు? దేవుడు. ఆ దేవుణ్ణి ఈ దూతలు వచ్చి ఆరాధిస్తాయంట. హల్లెలూయా. ఈ ఎగ్జాక్ట్గా ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే అనుభవిస్తావో దూతలు పాడటం నువ్వు చెవులారా వింటావని. ఆ సాంగ్స్ అనేది సింగ్ చేస్తూ ఉంటాయి ఏంజల్స్. చాలామంది దైవజనులు చెప్తా, ఆ సాంగ్స్ నేను విన్నాను, ఆ సాంగ్స్ నేను విన్నాను, దేవుని స్తుతిస్తున్నాయని చాలామంది సాక్ష్యం ఇస్తారు. ఎందుకు స్తుతిస్తున్నాయి? ఎక్కడ దేవుని స్తుతిస్తున్నాయి? మనలో ఉన్న దేవుణ్ణి ఆ దూతలు వచ్చి స్తుతిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో దాట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఈ రాజ్యాన్ని ఇంకా వెతికేవారు ఎవరైనా ఉంటే దయచేసి వెతకడం ఆపేసి దొరికేలాగా, అనగా ఏమి దొరికేలాగా? నీ బట్ట, తిండి, తిప్పలు కాదు, రాజ్యము దొరికేలాగా రాజ్యాన్ని వెతకండి. కానీ రాజ్యం వెతికితే వచ్చేవి ఏవైతే తిండి, ఆహారము, బట్ట, ఆస్తి ఉన్నాయో అవి రావాలనే ఉద్దేశంతో రాజ్యాన్ని వెతకండి. అఫ్ కోర్స్ ఆ రాజ్యాన్ని వెతుకుతా వచ్చేస్తే ఆటోమేటికల్గా. కానీ ఏం దొరకాలని నువ్వు రాజ్యాన్ని వెతకాలి? ఆ రాజ్యం దొరకాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నిజంగా మీకు అర్థమవుతాయి. యు ఆర్ ద మిరకిల్ వర్కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు అద్భుతాలు చేసేవారిగా దేవుడు మిమ్మల్ని నియమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో లేదో ఆ ప్రేమ రాజ్యం మీలో స్థాపించబడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరినీ ఆహ్వానించాడు. సౌలు ఆ గుంపులోకి వెళ్ళిన తర్వాతనే దేవుని ఆత్మ అతని పైకి వెళ్ళింది. అందరితో పాటు ఆయన కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యా నా గాడిదలు ఎక్కడ పోయాయో అని అడగట్లేదు. దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు కాబట్టి ఆటోమేటికల్గా గాడిదలు దొరికేశాయి. పొడగొట్టుకున్నవన్నీ దొరికేశాయి. ఏం వెతకడం వల్ల? పొడగొట్టుకుంది వెతకడం వల్ల కాదు. ఏం వెతకడం వల్ల? పొడగొట్టుకుని దొరికి. When Saul received that spirit, సౌలు పొందుకున్న ఆత్మ అలాంటిది. హల్లెలూయా. నా ఆనందం పోయింది, నా సంతోషం పోయింది, నా ఆస్తిపాస్తులు పోయాయి, నేను మళ్ళా వెతకాలి, నేను మళ్ళా సంపాదించాలని దాన్ని వెతికితే అది ఎప్పటికీ నీకు దొరకదు. రాజ్యమును వెతకడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతావు. అలాగని వెతకడం ఒకటే కాదు, నీకు దొరకాలనేదే నా ప్రార్థన. ఆ రాజ్యము దొరికితే నువ్వు ఏదైతే ఇంత ముందుకు వెతికావో అది అనేక ప్రజలకు నువ్వు ఇచ్చేవాడిగా దేవుని నియమిస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. Let the Lord Jesus Christ be glorified by this testimony of the word. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు నామము మహిమపరచుకొనుగాక. హల్లెలూయా. సో ఏం అర్థమైంది వాక్యం? మనలో ఏం స్థాపించబడాలి? సో మందిరం కడుతున్నామంటే దేవుని రాజ్యం కట్టబడుతున్నట్టు కాదు. మందిరానికి స్పాన్సర్ చేశామంటే దేవుని రాజ్యం కడుతున్నామని కాదు. దేవుని రాజ్యం కట్టడం అంటే సమాధానాన్ని కట్టడం. దేవుని రాజ్యం కట్టడం అంటే ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంకా ఘర్షణను మంటను దాన్ని ఎక్కువ చేసుడు కాదు.
వారి మధ్యలో ప్రేమను పంచటమే నువ్వు రాజ్యాన్ని కట్టడం. హల్లెలూయా. ఒకరికి డబ్బులు ఇచ్చి అది నువ్వు పక్కకి జరుగురా అని చెప్పి వీన్ని కాంప్రమైజ్ చేయడం దేవుని రాజ్యం కాదు. ప్రేమతో కట్టేది ఆయన రాజ్యం. ఈ టైం స్త్రీలు, కొంతమంది పురుషులు మంత్రశక్తులను కొంతమంది క్రైస్తవులే వాడుకొని ఎలా చేస్తారంటే, పాతకాలంలో కొన్ని చెట్ల మందు ఉండాలి. ఆ చెట్ల మందును ఉపయోగించి భర్తలకు పెట్టడం, భర్త భార్యకు పెట్టడం, పిల్లలు తల్లికి పెట్టడం, తల్లి పిల్లలకు పెట్టడం, ఇవన్నీ పెట్టడం వల్ల వాడు నా స్వాధీనంలో వస్తాడని నమ్మి పెట్టడం వల్ల స్వాధీనంలోకి వస్తారా రారా పక్కన పెట్టండి. ఒకవేళ వస్తే ఎలా వస్తున్నాడు? వీడు చేసే పనికిరాని క్రియ వల్ల మనుషులు వీడిని ప్రేమిస్తున్నారు, కానీ నిజమైన ప్రేమతో మనుషులు వీడిని ప్రేమించలేకపోతున్నారు. అంటే అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుందా? ఈ లోక సంబంధమైన రాజ్యం కట్టబడుతుంది. లోక సంబంధమైన రాజ్యం. హల్లెలూయా. ప్రయాసపడండి, ఆ రాజ్యం కట్టేటట్టు ప్రయాసపడండి. ప్రయాసపడు వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మిరకిల్స్ని దేవుడు చేస్తాడు. ఎంతమంది ఆశపడుతున్నారని ఆయన అద్భుతం నా జీవితంలో కావాలి అని. If you seek the Lord's kingdom, you will find something. But if you found the kingdom of God, you will do what God wants you to do. దేవుడు చేయాలనుకున్నది నువ్వు చేస్తావు ఆ రాజ్యం నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాజ్యం నాలో రావాలని ఎంతమందికి ఆశ, నాలో స్థాపించబడాలని ఎంతమందికి ఆశ? రైట్. ఇంకా వెతుకుతారా? ఇంకా సిలువ అనే భారంతో మోస్తూ 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 దేవుని పని ఏం చేస్తాం? అయిపోయింది, అంతా అయిపోయింది. నీకు ఇంకా 35 సంవత్సరాలు, 36, 40, 45 సంవత్సరాలు. కానీ ఏమనుకుంటాడు? ఇంకంతా అయిపోయింది, ఇంకా నేను దేవుని పని ఏం చేయగలుగుతాను? అదే అవతలోడు వచ్చి 50 లక్షలు వస్తారా ఈ పని చేయరా అంటే ఇంకేం చేస్తారు అంటాడా? దాన్నే ఆశ అంట. హల్లెలూయా. అంటే డబ్బు మీద ఉన్న ఆశ, బంగారం మీద ఉన్న ఆశ, హోదా, విలువ, మర్యాద మీద ఉన్న ఆశ దేని మీద లేదు? దేవుని జ్ఞానం మీద లేదు. అందుకే ఆయన ఎక్కువగా పని చేయలేకపోతున్నాడు. ఆయన ఎక్కువగా పని చేయాలంటే ఆయన మీద ఆశ కలిగి ఉండండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన వైపు ఎంతమంది చూస్తాం? ఇప్పుడు ఒక విషయం, ఒక ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో నీ సొంత అవసరత ఏది ఉండొద్దు. అందరూ ఓకేగా? ఇప్పుడు చేసే ప్రార్థనలో నీ సొంత అవసరత ఉండొద్దు. మరి ఏం ప్రార్థన చేయాలి? దేవుని రాజ్యం నాలో కట్టబడాలి, నా ద్వారా లోకములో దేవుని రాజ్యం కట్టబడాలి, ఆ రాజ్యం నాకు దొరికేలాగా ఆ శక్తి నాకు ఇవ్వయా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం, దేవుని శక్తితో నింపబడదాం, దేవుని వాక్యంతో నింపబడదాం. ముఖ్యంగా ప్రేమ అనురాగాల చేత పరిశుద్ధాత్మ సంబంధమైన ఆనందంతో నింపబడదామని ప్రార్థన చేయండి. అలా చేసే వారికే ఈరోజు మిరకిల్ జరుగుతుందండి. షూర్గా నేను చెప్తున్నాను, బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. ఐ నో వాట్ హ్యాపెండ్ యెస్టర్డే, ఐ నో వాట్ హ్యాపెండ్ డే ఆఫ్ యెస్టర్డే. దానికి ముందే నేను చూశాను. యూ విల్ రిసీవ్ ద మిరకిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు అద్భుతాలు పొందడం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? యాకోబు దగ్గరికి దేవుని దూత వచ్చి తంతే ఇది ఇరిగింది, ఈ తోడ ఇరిగింది. హల్లెలూయా. అప్పుడు యాకోబు అయ్యా స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేయలే, నడుచుకుంటూనే పోయాడు. అట్లే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వాగ్దానంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మనలు అట్లా కాదు, నువ్వు ఫస్ట్ స్వస్థపరచు అప్పుడు నడుస్తా. దేవుడేమో నడుస్తావు. ఎందుకంటే నిన్ను స్వస్థపరిస్తే నువ్వు పరిగెత్తుతావు. ఈ పరిగెత్తే ప్రాసెస్లో కింద పడితే కాలు కాదు మొత్తానికే పోతాం. కాబట్టి కొంచెం ఈ తొడను నేను కొట్టాను, అప్పుడు స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళేది యేసుప్రభు అంటాడు, ఇరుకు మార్గమే నా మార్గము, విశాల మార్గము నాది కాదు అంటాడు. ఆ ఇరుకు మార్గం అంటేనే సమస్య. ఆ సమస్యతో నువ్వు వెళ్తున్నప్పుడే నీ వాగ్దానంలోనికి వెళ్ళగలుగుతావు. లేకపోతే పక్కోని వాగ్దానంలోకి వెళ్ళాల్సి వస్తుంది. పక్కోని సింహాసనం మీద ఆశ పుడుతుంది, పక్కోని డబ్బు మీద ఆశ పుడతారు, పక్కోని కుటుంబం మీద ఆశ పుడతారు. ఇవన్నీ సాతాను యొక్క తంత్ర మంత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, నువ్వు నన్ను నమ్మి అందరిని విడిచిపెట్టి నువ్వు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి దేవా? అడగలేదు.
దేవుడు అన్నాడు కదా, ఆజ్ఞాపించా, నువ్వు బయలుదేరు, నీ ప్రజలందరినీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? నువ్వు చెప్తే నేను వెళ్తా అన్లే. ఈస్ గోయింగ్, దట్స్ ఇట్. ఆయన నడుస్తా ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండి ఎక్కడికి వెళ్తావో చెప్తే నేను వెళ్తా అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. వెళ్తున్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. అపోస్తుడైన పౌలు కూడా, యేసుక్రీస్తు ప్రభు అపోస్తుడైన పౌలుని దర్శించినప్పుడు ఒక మాట అంటాడు, యేసయ్యా నువ్వు నిజమైన రక్షకుడు అని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, నాతో మాట్లాడు, నెక్స్ట్ నేనేం చెయ్యాలి అన్నప్పుడు యేసుప్రభు అంటారు కదా, నువ్వు దమస్కు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీతో మాట్లాడతా. ఫస్ట్ నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళి నేనేం చేయాలో ఇప్పుడు నేను చెప్పా, నువ్వు వెళ్ళిన తర్వాత చెప్తా. ప్లేసెస్ అన్లాక్ యువర్ కాలింగ్స్, గోల్స్ అన్లాక్ యువర్ కాలింగ్స్. కొన్ని స్థలాలు నీ పిలుపును ఓపెన్ అవుతాయంట. అందుకే ఒకే చోట ఉండకండి. ఒకే చోట ఉంటే ఏ పిలుపులు పనిచేయవు. నడుస్తూ ఉండండి, ప్రతి చోటకి వెళ్తూ ఉండండి. గో ఫిజికల్. ప్రతి పిలుపు నీ మీద ఏదైతే దేవుడు పెట్టాడో అన్నీ ఓపెన్ అవుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, నువ్వు చెప్తే నేను వెళ్తా, నా భర్త ఎవరో నువ్వు చెప్పు, అప్పుడు నేను చేసుకుంటా. నువ్వు వెళ్తూ ఉండు. గాడ్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ హూ యువర్ వైఫ్ ఈస్ ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా. నేను ఏ జాబ్ చేయాలో చెప్పు ప్రభా, అప్పుడు నేను చేస్తా. నో, ఫస్ట్ అప్లై చేస్తూ, ఫస్ట్ ఆ జాబ్ కోసమై నువ్వు పరిగెత్తుతా ఉండు. ఎందుకు అని అంటే, సుకూన్గా జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ లేని వాడిని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే ఎలా చేస్తావు? సుకూన్గానే ప్రార్థన చేస్తావు. ఇజ్రాయి బిడ్డకి జాబ్ ఇచ్చిన ప్రభా, యేసు నామంలో జాబ్ వచ్చునుగా. ఎందుకు? నీకు సుకూన్గా జాబ్ వచ్చినగా. అదే తొడ మీద దెబ్బ వేసి నడుస్తూ జాబ్ వచ్చేదనుకో, ఎలా ప్రార్థిస్తావు? భారంతో, కసితో, ప్రేమతో, అసూయతో కాదు, కుళ్ళుతో కాదు, ప్రేమతో నువ్వు ప్రార్థిస్తావు. అయ్యా ఎట్లనైనా చేసి ఈ బిడ్డకి ఉద్యోగం దయచేయండి అంటే ప్రార్థన పిలుపు మారింది. ఎందుకు అని అంటే నీ తోడ భాగం విరిగింది కాబట్టి. సమ్ టైం ప్రతి సమస్య నిన్ను చంపదండి. కొన్ని సమస్యలు నేను ఎక్కడికి నడిపిస్తున్నాయి? నీ వాగ్దానంలోనికి నడిపిస్తున్నాయి. ప్రతి రోగం నిన్ను చంపదు. ఒక రోగం అదే అన్యుడికి వస్తే చచ్చిపోతుండు, కానీ నువ్వు చావమని దేవుడు ఆజ్ఞాపిస్తుంది. అదే రోగంతో నీ వాగ్దానంలోకి నువ్వు దేవుడు పంపిస్తా. హల్లెలూయా. ఏ సమస్య కానీ అన్యుడికి ఆ సమస్య వస్తే అన్యుడు నశించిపోయాడు. బట్ నీకు అదే సమస్య వస్తే నువ్వు వాగ్దానంలోకి ఆ సమస్య మిమ్మల్ని నడిపిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తిని పొందుకోవాలని ఆశపడేవారు ఈరోజు బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టుడే ఈస్ ద మిరకిల్ సండే. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు విజిట్ యు రైట్ నౌ. ఇప్పుడు వాక్యంతో వచ్చిన దేవుడు, మాటతో వచ్చిన దేవుడు శక్తితో ఇప్పుడు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటతో కాదు అంటే శక్తి మాటతో లింక్ అయి ఉంది కాబట్టి మాటతో కాదంటాడు. అర్థమవుతుంది? ఇది కాదు అన్నప్పుడే అయ్యేది కాదు దానితో లింక్ చేస్తున్నాడని అర్థం. ఎందుకంటే శక్తితో దేవుని రాజ్యం ఉంది అని అంటే, మాటతో లేదు అని అంటే మాటకు దేవుని రాజ్యానికి సంబంధం లేదు, కానీ మాటకు శక్తికి సంబంధం ఉంది. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు ఆయన శక్తిని మీపై కనుపరచబోతున్నాడు. ఆయన శక్తి మీపై బయలుపరచబడబోతున్నాడు. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? Truly, if you have faith in the Lord, you will see the miracles right now. Hallelujah. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచును గాక. Give the big claps to Jesus.